హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. విశాఖ ఉత్సవంలో ఫ్లవర్ షో తొలి రోజు చూసొచ్చాను. ఫస్ట్ డే ఈ ఈవెంట్ మార్నింగ్ 10 గంటలకల్లా ప్రారంభం జరిగింది. ఆహ్లాదంగా ఉంది చాలా. ఎంత బాగుందంటే ఇంకా ఇక్కడ నేను ఉండిపోవాలనిపించేంత అద్భుతంగా అనిపించింది. అన్ని రకాల వెరైటీస్ పూలు ఒకే దగ్గర కనబడే ప్లేస్ ఇలాంటి ఎగ్జిబిషన్లో మనం చూసాము. సో ఈరోజు చాలామంది వస్తున్నారు. విజిటర్స్ అందరూ కూడా చాలా బాగా చూశారు. అయితే నేను మార్నింగ్ వెళ్ళాను. సో ఇక్కడ చూడండి, పైనుంచి కూడా గార్డెన్ లాగా ఎంత బాగా డెకరేట్ చేసి కింద వరకు మనకు ఫ్లవర్స్ అలా చూపిస్తున్నారు. సో అవన్నీ కూడా మనకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే న్యాచురల్గా పెరిగిన ఫ్లవర్స్ ఇవి. సో వీటన్నిటిని ఇలాగ మనం ఒకే దగ్గర అద్భుతంగా కనిపించేసరికి మనకి కళల్లో తేలిపినంత హాయిగా అనిపిస్తుంది, ఊహల్లో తేలిపోవచ్చు. ఇలాగే ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ ఇంకా ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి రేపు ఎల్లుండు అంటే 30, 31 తేదీల్లో కూడా ఉంటుంది. శనివారంతో లాస్ట్. సో ఇంకా ఎవరైనా మిస్ అయితే ఇంకా వైజాగ్ దగ్గరలో ఉంటే చూడవచ్చు, తప్పకుండా వెళ్ళి చూసిరండి. చూసారా ఇక్కడ ఎన్ని లైన్లో కూడా మీకు అన్ని రకాల పూలు కనిపిస్తున్నాయి. ఇవి ఆర్నమెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, చామంతి ఉంది, బంతి. ఇలాగే మన ఇంట్లోని కుండీల్లో వేసుకుంటాం కదా, మనం ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా ఏది లేదన్న వెరైటీ లేదు. సో అన్ని వెరైటీలని నేను చూశాను ఇక్కడ. ఇవి కాకుండా ప్లాంట్స్ని ఒక పద్ధతిలో అరేంజ్ చేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రదర్శన, ఇక్కడ ఫ్లవర్ షో కాబట్టి మనకంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. ఇక్కడ చాలా బాగున్నాయండి, చూడడానికి ఎంత బాగున్నాయంటే మనం ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం. సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో సంక్రాంతి వచ్చింది అనుకున్నాను నేనైతే. సో ఇక్కడ శివపార్వతుల్ని ఇలాగే ఇసుకతో చెక్కారు. సో ఇసుకతో ఈ బొమ్మలు చేసినవి అన్నమాట ఇవి. ఎగ్జిబిషన్ లోపలికి అలాగే వెళ్తున్న కొద్దీ చాలా బాగుంది ఫ్లవర్ షో. ఇది చూసారా, పైనుంచి కింద వరకు క్రేపర్స్ లాంటి ఫ్లవర్స్ అవి. ఇవన్నీ కూడా ఇవి మనం చాలా రకరకాల ఐటమ్స్తో మనం తయారు చేసిన ఇది యానిమల్ స్కల్ప్చర్స్, ఇవి శిలాకృతులు. ఇదైతే పాండా, ఇది నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా చూసింది. పాండా దగ్గర కూడా నేను ఫోటో దిగాను. ఇక్కడ మీరు చూడొచ్చు ముసలి. ఇదంతా కాలీఫ్లవర్తో తీశారు. ఇక్కడ చూసి ఎంతోమంది వీడియోలు తీసుకున్నారు. ఇక్కడ అన్ని చోట్ల కూడా చాలామంది విజిటర్స్ వచ్చి కెమెరాలతో మీరు కనిపిస్తున్నారు, అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో ఈ జ్ఞాపకాలని పదిలపరుచుకుని వాళ్ళ రిలేషన్లోనో వాళ్ళ ఫ్రెండ్స్తోనో ఇలాంటి ఎగ్జిబిషన్ మేము చూసామని చెప్పుకోవడం కూడా అదొక మంచి హ్యాపీ మూమెంట్ కదా. సో ఈ అకేషన్ అందరూ కూడా మ్యాక్సిమం కవర్ చేశారు. సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లవర్స్ తర్వాత ఇక్కడ పళ్ళుతో కూడా డెకరేషన్ జరిగింది. సో అన్ని రకాల పళ్ళు పెట్టారు. సో ఈ ఫ్రూట్స్ అన్నిటి వల్ల కూడా మనం చూడడానికి చాలా ఆనందం, అందం, ఈ రెండు కూడా ఇక్కడ నాకు అనిపించింది. ఆ తర్వాత ఈ సెక్షన్లో అయితే ఈ పంప్కిన్తోని అలాగే రకరకాల క్యారెట్ అలాంటివన్నీ కూడా యూజ్ చేసి, క్యారెట్, పంప్కిన్ అండ్ కాకరకాయలు వీటన్నిటితోని గుమ్మడి ఇవన్నీ కూడా యూజ్ చేశారు. దోసకాయలన్నిటితో కూడా ఫుడ్ కార్వింగ్ మీకు తెలుస్తుంది. ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా వీటితో చేశారు. గణపతి విగ్రహం కూడా అలాగే చేశారు. సో ఇలాగే క్రోకోడైల్ని ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు. సో అవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఈరోజు ఫస్ట్ డే, ఇంకా చాలామందికి తెలియదు. సో రాను ఈ సాయంత్రానికి అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చి ఉంటారు. సో రేపు ఎల్లుండి ఉంది కదా, అంటే 30, రేపు శుక్రవారం, శనివారం 31తో లాస్ట్. సో మీ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు, మనం అందరూ ఎంజాయ్ చేసేది. సో ఇక్కడ చాలామంది వచ్చారు కాబట్టి ఈ అకేషన్ని మనం మిస్ చేసుకోకుండా తప్పకుండా విజిట్ చేయండి. లైఫ్ టైం ఆపర్చునిటీ లాగా మన సంక్రాంతి ఇంకా ఎక్స్టెన్షన్ అయినట్టుగా ఇప్పుడు ఇది చూస్తే నేను అనుకున్నాను. అంటే ఫ్లవర్స్ అనే మొక్కలతోని మనం గడిపామనుకోండి, మన లైఫ్లో మనకు అన్నీ మంచి సుఖనాలు ఎదురైనట్టుగా మనకు పచ్చగా అనిపిస్తుంది. ప్రకృతి మధ్య మనం గడపడం వల్ల మన రిలీఫ్ ఉంటుంది. మనకి స్ట్రెస్లు ఏమైనా ఉన్నా మనకు అవన్నీ మర్చిపోతాం. మన హ్యాపీనెస్ అంతా కూడా ఇక్కడ సొంతం చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇలాంటి ఇంకో పీస్ ఆఫ్ డెకరేషన్ ఇక్కడ. అలాగే బొమ్మలు అయితే లెక్కలేనన్ని బొమ్మలు పెట్టారు. అన్నీ కూడా ఒక ఆర్టిస్టులు అవి కూడా తయారు చేశారు. రకరకాలు అవన్నీ యూజ్ చేసి ఇంకా ఎంత ఆనందంగా ఉందంటే నేను ఇక్కడ సెల్ఫీ దిగాను. ఇది క్రోకోడైల్ చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటివన్నీ కూడా. మంచి అవకాశం వచ్చిందంటే అది మనం యూజ్ చేసుకుని చక్కగా పిల్లలతో పాటు మన ఫ్యామిలీ అందరూ కూడా 1-2 అవర్స్ పాటు ఎక్కడన్నా స్పెండ్ చేయగలిగే అకేషన్ ఇలాంటివి వస్తున్నప్పుడు మనం తప్పకుండా వెళ్ళాలి.
సో అది పార్క్ అయితే మరీ ఆనందం. ఇది మన వైజాగ్ కాంప్లెక్స్ ఎదురుగుండా ఉంటుంది సెంట్రల్ పార్క్. సో మీకు చాలా ఈజీ, కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది. సో సెంట్రల్ పార్క్ అనగానే ఎవరైనా మీకు ఈజీగా గైడ్ చేస్తారు, అంత ఈజీ. సో కాంప్లెక్స్ బయట బస్సులు దిగ్గానే మనకి చేరుకోవచ్చు. అంటే ఈ 3 రోజులు ఫ్రీగా టికెట్ లేకుండా అందరూ కూడా ఎంటర్ అవ్వచ్చు. సో నార్మల్గా అయితే 20 రూపీస్ టికెట్, ఈ 3 రోజులు కూడా ఫ్రీగా అలౌ చేస్తున్నారు. సో అది కూడా ఒక మంచి అవకాశం. అందరూ కూడా చాలా ఈజీగా వెళ్ళండి. అండ్ ఇక్కడ చూడండి నేను ఎంత బాగా ఉందంటే ప్రతి దగ్గర కూడా నేను ఇంకా చాలాసేపు ఉండిపోతున్నాను అక్కడ. పుల్లు, సింహాలు, అలాగే గౌతమ్ బుద్ధ, ఆ లవ్ సింబల్ అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. అండ్ నేను మీకు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియోస్ మీరు చాలామంది చూస్తున్నారు, కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది, వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలా కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీకు వెంటనే వీటికి మెసేజ్ వస్తుంటాయి. నేను పెట్టిన వీడియోస్ మీకు టైంకి రీచ్ అవుతాయి అండ్ ఆ నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంగా వస్తుంది. సో ఈ వీడియోలు ఎప్పుడు పెట్టినప్పుడు మీకు అది ఇంటిమేషన్ లా వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వారికి నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అండ్ మీరు షేర్ చేస్తే ఆ వీడియోస్ చాలామంది చూసి ఎంజాయ్ చేసే అవకాశం వస్తుంది కదా. అందుకని మనం నచ్చిన వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి, అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అండ్ ఈ ఎగ్జిబిషన్లో ఇంకా నేను గణేష్ బొమ్మ దగ్గరికి వచ్చాను. అండ్ ఇది కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం. ఇది కూడా ఇసుకతో తయారు చేశారు ఇక్కడ. సో వైజాగ్ వాసులందరికీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఇలవేలుపు. ఇక్కడ సింహాద్రప్పన స్వామి ఉంటారు, అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి, అలాగే కైలాసగిరి మీద శివపార్వతుల విగ్రహాలు. ఈ 3 కూడా వైజాగ్లో ఎవరైనా సరే తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు, గుళ్ళు కూడా. సో ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన విశేషాలు. సో ఈ పాండా దగ్గరికి మళ్ళీ రిపీట్గా వచ్చాను. అండ్ పాండా చెరుకుగడ తింటే చూడండి ఎంత బాగుందో. సో ఇంకా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మరీ ఒకసారి మీకు రిపీట్గా చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ నా నుంచి మీకు రావాలంటే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు తెలియజేయండి. ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.